హాయ్ అండి, నా పేరు విజయ్ అండి. మాది కంపెనీ వచ్చేసి ఫ్రాంక్లిన్. ఇది మాది మణికొండలో ఉంది షోరూమ్. ఇది పైప్ లైన్ రోడ్ నియర్ రెడ్ బకెట్ ఆపోజిట్లో ఉందండి ఇది షోరూమ్. ఇది మేము 2.5 years నుంచి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు వరకు మేము ఒక 200-250 వెహికల్స్ వరకు ఇక్కడ సేల్ చేసాము. ఇప్పుడు ఈ మోడల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. ఇది వచ్చేసి డిఎల్ఎక్స్ మోడల్ అనమాట. ఇది నిక్స్ డిఎల్ఎక్స్ అంటారు దీన్ని. ఇది మా దగ్గర వచ్చేసి టాప్ మోడల్. ఇది దీంట్లో నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఉంది, రిజిస్ట్రేషన్ వెహికల్ ఉందండి మా దగ్గర. దీంట్లో లో స్పీడ్ మోడల్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఈ వెహికల్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి రండి ముందుకి. ఇది వచ్చేసి మనకు స్మార్ట్ కీ అండి. ఇది మనము వితౌట్ కీ రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇది మీకు ఎట్లా ఆపరేట్ చేయాలనేది కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. దీంట్లో ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అండి. ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు వెహికల్ అనేది ఆన్ అవుతుంది. ఇది 2 times ప్రెస్ చేయడం వల్ల మనకు వెహికల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. 1, 2 మనకు వెహికల్ అనేది ఆన్ అయిందండి. ఇక్కడ మనకు దీంట్లో డిస్ప్లేలో ఏముంటుంది అనేది మీకు చెప్తాను నేను. డిస్ప్లేలో మనకు వోల్టేజ్తో పాటు బ్యాటరీ ఎంత ఉందనేది కూడా మనకు పాయింట్స్ వైజ్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లో మనకు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము అనేది కూడా మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది చూపిస్తుంది. మనము ఏ మోడ్లో వెళ్తున్నాం అనేది కూడా మనకు డిస్ప్లేలో చూపిస్తుందండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే దీంట్లో మనకి వెహికల్ ఆన్ చేయగానే మనకి మోడ్ 2లో చూపిస్తుందండి. అంటే ఇది సిటీ మోడ్లో మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ స్పీడ్ పెంచుకోవాలి తగ్గించుకోవాలి అని అంటే మనకు స్పీడ్ బటన్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఈ మోడ్స్ ఈకో మోడ్లో ఉన్నప్పుడు 1లో ఉంటుంది, సిటీ మోడ్లో ఉన్నప్పుడు 2లో ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్లో ఉన్నప్పుడు 3లో ఉంటుంది సార్. ఇది దీంట్లో వచ్చేసి మనకి రివర్స్ గేర్ కూడా ఆప్షన్ ఉందండి. మీరు ఈ గ్రీన్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని మీరు యాక్సిలేటర్ ఇచ్చినట్టయితే మనకు ఈ గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేసి యాక్సిలేటర్ ఇచ్చినట్టయితే మనకు వెహికల్ అనేది రివర్స్లో వెళ్తుందండి. ఇది రివర్స్ మోడ్ అనమాట. దీంట్లో మనకు చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి మనకు స్టార్ట్ బటన్, స్టార్ట్ యాక్సిలేటర్ అనమాట. ఇది స్టార్ట్. ఇది దీంట్లో వచ్చేసి మనకు స్పీడ్ మోడ్స్ అనేది చూపించాను నేను. దీంట్లో రివర్స్ గేర్ అనేది చూపించాను. దీంట్లో మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ ఉంటుందండి. లైట్ విషయానికి వస్తే ఇది ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ అనమాట. ఇది మనకు స్టార్టింగ్లో వచ్చేసి మనకు ఇది డిఎల్ఆర్. దీంట్లో ఒక డిఎల్ఆర్ వస్తుంది మనకు, దీంట్లో వస్తుంది, దీంట్లో డిఎల్ఆర్ వస్తుంది. దీంతో పాటు మనకి లైట్ అనేది వస్తుంది సార్. దీంట్లో మనకు లో బీమ్ హై బీమ్ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. దీంతో పాటు మనకు పార్కింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది సార్. దీంట్లో పార్కింగ్ మోడ్ ఎట్ ఏ టైం మనకు 4 లైట్స్ వస్తూ ఉంటాయి. పార్కింగ్ మోడ్ ఆప్షన్ అనేది కూడా మనకు ఉంది దీంట్లో. దీంతో పాటు మనకు ఇండికేటర్స్ నార్మల్గా ఏవైతే ఉంటాయో ఆ ఇండికేటర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి వెహికల్ ఇప్పుడు రిమోట్తో ఆన్ చేసాము, మళ్ళీ రిమోట్తోనే దీన్ని ఆఫ్ చేయొచ్చు. ప్లస్ దీంట్లో మనకు యాంటీ థెఫ్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ యాంటీ థెఫ్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ వెనుక వీల్ అనేది లాక్ అయిపోతుంది సార్. మన వెహికల్ ఎవరైనా తీయాలనుకున్నా కానీ ఈ వెహికల్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అవ్వదన్నమాట. ఎందుకంటే మనకి ఈ వీల్ అనేది లాక్ అయిపోవడం వల్ల వెహికల్ అనేది మూవ్ అవ్వదు. ప్లస్ మనకి సౌండ్ కూడా వస్తుందండి. మళ్ళీ మనము రిమోట్తోనే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ప్లస్ మనకు దీంట్లో రిమోట్తోనే కాకుండా కీతో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఆన్ ఆఫ్ చేయాలంటే డైరెక్ట్ కీతో కూడా మనము ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. కీతో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ప్లస్ హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు. అదే మీరు రిమోట్తో మాత్రము ఓన్లీ వెనక వీల్ మాత్రమే లాక్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది సార్. ఈ డిటాచబుల్ బ్యాటరీ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎక్కడైనా అపార్ట్మెంట్స్లో ఉన్నట్టయితే జస్ట్ మీరు దీంట్లో నుంచి బ్యాటరీ డిస్కనెక్ట్ తీసుకొని వెళ్ళి మీరు డైరెక్ట్ మీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకు బ్యాటరీ ఉంటుంది సార్ లోపల. ఇది వచ్చేసి బ్యాటరీ అండి. మనం ఈ బ్యాటరీ తీయాలని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ ఎంసీబీ ఆఫ్ చేసుకొని జస్ట్ ఈ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసి మీరు బ్యాటరీ తీసుకొని వెళ్ళి మీరు ఇంట్లో ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ బ్యాటరీ అండి. ఇది తీసుకొని వెళ్ళి మీరు డైరెక్ట్ ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఫుల్ అయిన తర్వాత తీసుకొచ్చి మీరు వెహికల్ పెట్టిన తర్వాత డైరెక్ట్ కనెక్ట్ చేసి ఎంసీబీ ఆన్ చేసుకున్నట్టయితే మీ వెహికల్ మళ్ళీ ఆన్ అయిపోతుందండి. దీని క్వాలిటీ కూడా చూసుకున్నట్టయితే ఇది ఏబిఎస్ ఫైబర్ ఉంటుంది సార్. ఇది మెటీరియల్ అంతా కూడా ప్లాస్టిక్ కాదండి, ఇది ఏబిఎస్ ఫైబర్ ఉంటుంది. దీని క్వాలిటీ కూడా చూసుకున్నట్టయితే మీరు ఎంత కొట్టినా కానీ ఈ బాడీకి అనేది డ్యామేజ్ అనేది జరగదన్నమాట. ప్లస్ ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం సార్ వెహికల్తో పాటు. ఎక్స్ట్రా ఫిట్టింగ్తో పాటు లేడీస్ ఫుట్ రెస్ట్, మ్యాట్, సీట్ కవరు, మ్యాట్ కవరు అన్నీ కూడా మేము ఫ్రీ ఇస్తున్నామండి. ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు ఐక్యాట్ అప్రూవల్ ఉంటుంది సార్. ఇది ఐక్యాట్ అప్రూవల్ అండి. ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సార్. ఇది లో స్పీడ్ వెహికల్ అనమాట. ఇప్పుడు ఈ మోటార్ విషయానికి వస్తే ఇది బిఎల్డిసి క్యూఎస్ మోటార్ అండి. ఇది బిఎల్డిసి మోటార్ అనమాట. దీంట్లో ట్యూబ్లెస్ టైర్ ఇస్తున్నాము. ట్యూబ్లెస్ టైరు, బిఎల్డిసి మోటార్ ఉంటుంది ఇక్కడ.
ఇది BLDC మోటార్ సార్. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది మీరు వర్షాకాలంలో అయినా సరే మీరు వర్షంలో తిప్పితే మన వెహికల్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వాటర్లో తిప్పినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీరు వాటర్లో బై స్టాండ్ చేయొద్దు అనమాట. ఇది అంటే స్టాండ్ చేయొద్దు అని అంటే మీరు ఫుల్గా వాటర్ ఉంది, దాంట్లో 1 hour 2 hours వెహికల్ ఉండిపోయింది సెల్లార్లో, అట్లాంటి అప్పుడు ప్రాబ్లం వస్తుంది తప్పితే రన్నింగ్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్ ఈ మోటార్కి. ఇది ట్యూబ్లెస్ టైర్ వస్తుంది, దీంతో BLDC మోటార్ వస్తుంది సార్. ఇది బ్రేక్స్ మనకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది సార్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుందండి మనకి. ఇది టెలిస్కోప్ సస్పెన్షన్స్ అండి. ఇవి సస్పెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏ రోడ్లో అయినా కానీ మీకు సస్పెన్షన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. ఇది ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది సార్ మనకి. ఇది వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ సార్. ఇది మనకి వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఈ డిక్కీలోనే మనకు బ్యాటరీ వస్తుంది, డిటాచబుల్ రావడం వల్ల మనకు గూడ్ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంది సార్. దీంట్లో గూడ్ స్పేస్ తక్కువ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు కస్టమర్స్. కాకపోతే ఏంటంటే మనము బ్యాటరీ తీసుకొని వెళ్ళి మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే బ్యాటరీ తీసుకొని వెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు వెహికల్ అయితే మీదికి తీసుకెళ్ళలేరు, కింద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి మీకు ఇది డిటాచబుల్ ఉంది కాబట్టి దీంట్లో డిక్కీ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సార్. దీంట్లో ఈ వెహికల్ వచ్చేసి మనకు 120 kilometers కంపెనీ చెప్తుందండి. కాకపోతే మనకైతే 100 kilometers వస్తుంది రియల్ రేంజ్లో. ఎందుకంటే మేము టెక్నికల్గా మేము నడిపి రియల్ రేంజ్లో ఎంత వస్తుంది అనేది కూడా మేము చూసాము. కస్టమర్కి మాత్రం మేము అదే చెప్తున్నాం సార్. ఎందుకంటే 120 వచ్చే వెహికల్ని మేము 120 వచ్చిందని చెప్తే అది రేపొద్దున మళ్ళీ రాకపోతే అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రియల్ రేంజ్లో ఎంతైతే మైలేజ్ వస్తుందో అదే చెప్తున్నాము. 100 kilometers 80 నుంచి 100 kilometers అనేది పక్కా మైలేజ్ వస్తుంది సార్. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మీకు 5 to 6 hours టైం పడుతుంది. దానికోసం మీకు 2 units కరెంట్ కన్జంప్షన్ ఉంటుంది సార్. 2 units అంటే మీకు ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుంది. 10 రూపాయలతో మీరు 80 kilometers ఈ వెహికల్ నడిపించవచ్చు అండి. 80 నుంచి 100 kilometers నడిపించవచ్చు ఈ వెహికల్ మీరు. అదే పెట్రోల్ వెహికల్ చూసుకున్నట్టయితే మీరు 100 rupees పెట్రోల్ పోయించుకుంటే మీకు 40 kilometers రేంజ్లో వస్తుంది. కానీ ఇది మీకు 10 రూపాయలకి మీకు 100 kilometers రేంజ్లో వస్తుంది సార్. ఇది మీరు మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్ వెహికల్ అనేది నేను చెప్పగలుగుతాను సార్. ఇది బ్యాటరీ వచ్చేసి 3 years వారంటీ ఉంటుంది సార్. 2+1 బ్యాటరీ వారంటీ ఉంటుంది. మోటార్ వచ్చేసి 2 years ఉంటుంది. దీంట్లో ఛార్జర్ కంట్రోలర్ వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది సార్. మీకు ఒకవేళ 2 years లోపు బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే 2 years లోపు ఏ ప్రాబ్లం వచ్చినా రీప్లేస్ ఆర్ సర్వీస్ అనేది అవుతుంది. 3rd year ఓన్లీ సర్వీస్ అవుతుంది సార్. మోటార్ కూడా మనకు 2 years రీప్లేస్ ఆర్ సర్వీస్ అండి. ఛార్జర్ కూడా మనకు 1 year ఉంటుంది. ఇప్పుడు సర్వీసింగ్లో వచ్చేసి మీకు కొత్త వెహికల్ చూసుకున్నట్టయితే సర్వీసింగ్ 4 సర్వీసులు ఫ్రీ వస్తాయి సార్. మీకు 1 yearలో 4 సర్వీసులు ఫ్రీ వస్తాయి. ప్లస్ మీకు ఏదన్నా డ్యామేజ్ అవుతేనే మీరు అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంతవరకు ఏదైతే 3 months లోపు మాకు వెహికల్ మొత్తం కంప్లీట్ వెహికల్ చూసుకున్నట్టయితే కూడా 3 months లోపు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కంపెనీ చేసేస్తుంది. ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ అవుతేనే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఇది వితౌట్ కీ మనం రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చండి. ఇది మనం స్టార్ట్ బటన్ 2 ప్రెస్ చేస్తే మనకు వెహికల్ అనేది ఆన్ అవుతుంది. డిస్ప్లేలో మనకి ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది చూపిస్తుంది, ఏ మోడ్లో వెళ్తుంది అనేది చూపిస్తుంది, ఎన్ని kilometers తిరిగామనేది చూపిస్తుంది, ఎంత వోల్టేజ్ ఉందనేది కూడా మనకు డిస్ప్లేలో చూపిస్తుంది సార్. వెహికల్ ఇప్పుడు ఆన్ ఉందండి. ఇది కంప్లీట్ సైలెంట్గా ఉంటుంది, వైబ్రేషన్ కూడా ఉండదు సార్. ఇది జస్ట్ మనం దీంట్లో ఏంటంటే యాక్సిలేటర్ ఇస్తే జస్ట్ మనకు వెహికల్ అనేది మూవ్ అవుతుంది సార్. ఇది జస్ట్ యాక్సిలేటర్ ఇస్తే మూవ్ అవుతుంది. దీంట్లో 3 modes ఉంటాయి సార్ మనకి. ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనమాట. 3 modes ఉంటాయి అనమాట. మనం ఈ మోడ్స్ మార్చుకునే కొద్దీ మనకు స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బండిలో పికప్ కూడా పెరుగుతూ ఉంటుంది సార్. ఇది 1 ఉంటుంది. 1లో ఉన్నప్పుడు మనకు ఈకో మోడ్, 1లో ఉంటే ఈకో మోడ్, 2లో ఉంటే సిటీ మోడ్, 3లో ఉంటే స్పోర్ట్స్ మోడ్ అనేది మనకు తెలుస్తుంది సార్ ఇక్కడ. దీంతోపాటు మనకు రివర్స్ గేర్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బటన్ని మీరు ప్రెస్ చేసి పట్టుకొని యాక్సిలేటర్ ఇచ్చినట్టయితే మనకు రివర్స్లో వెళ్తుంది సార్ వెహికల్. ఇది దీంతోపాటు మనకి ప్రొజెక్టర్ LED లైట్ ఉంది సార్. దీంట్లో ప్రొజెక్టర్ LED లైట్ ఇది ప్రొజెక్టర్ LED లైట్. దీంట్లో మనకు DLRతో పాటు DLR వస్తుంది సార్. మనకి DLRతో పాటు లోగో లైట్ ఉంటుంది. హెడ్ లైట్లో కూడా DLR అనేది వస్తుంది. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు లైట్ ఉంది. దీంట్లో లైట్ మనకు లో బీమ్, హై బీమ్, ప్రొజెక్టర్ LED అనమాట. ఇది ప్రొజెక్టర్ LED. దీంట్లో మనకు పార్కింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది సార్. దీంట్లో పార్కింగ్ మోడ్ ఆప్షన్ అనేది కూడా మనకు దీంట్లో డిస్ప్లేలో ఉంటుంది. దీంట్లో ఆన్, లో బీమ్, హై బీమ్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ప్లస్ మనము వితౌట్ కీతోనే ఆన్ చేసాం కాబట్టి మళ్ళీ కీని మనము రిమోట్తోనే ఆఫ్ చేయాలి సార్. ఈ వెహికల్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి యాంటీ థెఫ్ట్ ఆప్షన్ కూడా ఉందండి ఈ రిమోట్లో. లైక్ సెంటర్ లాకింగ్ లాగా మనం వెహికల్ ఎక్కడన్నా షాప్లో సైడ్లో ఆపినప్పుడు జస్ట్ దీంట్లో మీరు యాంటీ థెఫ్ట్ ఆన్ చేసుకున్నట్టయితే మీకు వెనక వీల్ అనేది లాక్ అయిపోతుంది సార్. ఇది
వెనక వీల్ అనేది లాక్ అయిపోతుంది. ఈ వెహికల్ ఎవరైనా తీసినా ఇక్కడ నుంచి మూవ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఈ వీల్ అనేది లాక్ అయిపోయింది కాబట్టి వెహికల్ అనేది మూవ్ అవ్వదు. జస్ట్ దీన్ని అన్లాక్ చేసుకొని మళ్ళీ మీ వెహికల్ మూవ్ చేసుకోవచ్చు మీరు. ప్లస్ మీరు కీతో కూడా ఆపరేట్ చేయొచ్చు అండి. ఈ వెహికల్ కీతో కూడా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు అనమాట. రిమోట్తో మాత్రం హ్యాండిల్ లాక్ వేసుకోవడానికి అవ్వదు. ప్లస్ ఇది మెటీరియల్ వచ్చేసి ABS ఫైబర్ అండి. ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ సార్. ఇది క్వాలిటీ చూసుకున్నట్టయితే మీకు థిక్నెస్ ఇక్కడ తెలుస్తుంది దీని ఫైబర్ ఎట్లుంది అనేది. ప్లస్ ఇది క్వాలిటీ కూడా మీకు మళ్ళీ ఒకసారి చెక్ చేయాలంటే కూడా మీరు దీని కొట్టి కూడా చూసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ ఫైబర్ అండి. ఇది ఎటువంటి ప్రాబ్లం లేదు దీంట్లో. ప్లస్ దీంట్లో వచ్చేసి మనకు డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది సార్. ఇది వచ్చేసి డిటాచబుల్ బ్యాటరీ అనమాట. మీరు బ్యాటరీ తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి MCB అండి. ఇది మనము బ్యాటరీ తీసేటప్పుడు పెట్టేటప్పుడు మనము ఈ MCB అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఈ MCB ఆఫ్ చేసుకొని జస్ట్ మీరు దీన్ని డిస్కనెక్ట్ చేసుకొని వైర్ డిస్కనెక్ట్ చేసి మీరు బ్యాటరీ తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది బ్యాటరీ ఉంటుంది సార్. ఇది బ్యాటరీ వచ్చేసి మనకు 3 years వారంటీ ఉంటుంది సార్. ఇది బ్యాటరీ వచ్చేసి 3 years వారంటీ ఉంటుంది మనకి. ఇది 2+1 అనమాట. 2 years రీప్లేస్ ఆర్ సర్వీస్, 3rd year ఓన్లీ సర్వీసే ఉంటుంది సార్. ఇది 3 years ఉంటుంది. దీంట్లో వాడుతున్న మోటార్ కూడా మనకు BLDC QS మోటార్ సార్. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది BLDC QS మోటార్ వాటర్ ప్రూఫ్. ఇది ట్యూబ్లెస్ టైర్ వస్తుంది దీనికి. ఇది మనకు 2 years వారంటీ ఉంటుంది సార్. 2 years లోపు మీకు మోటార్ ఏ ప్రాబ్లం వచ్చినా కంపెనీ చూసుకుంటుంది సార్. ఇది మనకు ICAD అప్రూవల్ ఉంది సార్. ఇది వెహికల్ ICAD అప్రూవల్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సార్. దీంట్లోనే రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి సార్. ఇది మణికొండలో ఉంది సార్ షోరూమ్. ఇది మణికొండ మనకు పైప్ లైన్ రోడ్ నియర్ రెడ్ బకెట్ ఆపోజిట్లో అనమాట. సర్కిల్ పైన ఉంది. ఇది మీరు కాంటాక్ట్ అవ్వాలంటే జస్ట్ మీరు ఒక కాల్ చేస్తే చాలండి. మేము మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తాము. జస్ట్ మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేసిన తర్వాత మీ వెహికల్ ఎట్లా ఉందనేది మీరు ఒకసారి చూడండి. కావాలంటే మన దగ్గర టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా కాంటాక్ట్ నెంబర్ అండి 7569363699 అండి. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. థ్యాంక్ యూ అండి. హలో సార్, ఇది వచ్చేసి మనకి పవర్ ప్లస్ మోడల్ అండి. ఇది పవర్ ప్లస్ మోడల్. దీన్ని చూసుకున్నట్టయితే దీని ఫీచర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, రండి ఒకసారి. సార్ దీంట్లో కూడా మనకి ఆ వెహికల్కి చెప్పినట్టు విధంగానే దీనికి కూడా 2 రిమోట్స్ 2 కీస్ అనేటివి వస్తున్నాయండి. దీనికి కూడా మనము వితౌట్ కీ రిమోట్తో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ బటన్ సార్. దీంట్లో కూడా ఇది 2 times ప్రెస్ చేస్తే మనకు వెహికల్ అనేది ఆన్ అవుతుంది సార్. ఆన్ అవ్వగానే దీంట్లో చూసుకున్నట్టయితే మనకు స్పెషల్ ఆప్షన్ ఒకటి ఉంటుంది సార్. దీంట్లో మనకి పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుందండి. ఈ పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉన్నప్పుడు మనకు వెహికల్ అనేది యాక్సిలేటర్ ఇచ్చినా సరే వెహికల్ అనేది మూవ్ అవ్వదండి. ఎందుకంటే దీంట్లో పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉంది. ఈ పార్కింగ్ మోడ్ ఎందుకంటే పిల్లలు కొన్నిసార్లు తెలియకుండా, ఇది వెహికల్ కంప్లీట్ సైలెంట్గా ఉంటుంది, వైబ్రేషన్ కూడా ఉండదు కాబట్టి కొన్నిసార్లు పిల్లలు తెలియకుండా యాక్సిలేటర్ ఇచ్చేస్తే బండి ముందుకు వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో దీంట్లో పార్కింగ్ మోడ్ ఆప్షన్ అనేది ఉంది సార్. ఈ పార్కింగ్ మోడ్ వెళ్ళాలంటే మనకి జస్ట్ బ్రేక్ పట్టుకుంటే ఇది డ్రైవింగ్ మోడ్కి వస్తుందండి. ఇప్పుడు మీరు యాక్సిలేటర్ ఇస్తే బండి అనేది మూవ్ అవుతుంది. చూసుకున్నట్టయితే దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయండి. మీరు DLXలో ఏ ఫీచర్స్ అయితే చూస్తున్నారో దీంట్లో కూడా పవర్ ప్లస్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని మార్పులు ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. దీంట్లో చూసుకున్నట్టయితే మన దాంట్లో స్పీడ్ బటన్ చూస్తాము. దీంట్లోనేమో మనము డైరెక్ట్ స్విచ్ చూస్తామండి. ఇక్కడ 1 to 3 మోడ్స్ ఉంటాయి. ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనమాట. 1 to 3 అనేది 1లో ఉన్నప్పుడు ఈకో మోడ్, 2లో ఉంటే సిటీ, 3లో ఉంటే స్పోర్ట్స్ మోడ్ అనేది దీంట్లో పోతుంది. మనకి ఇక్కడ మారేది ఇక్కడ తెలుస్తుందండి. ఏ మోడ్లో వెళ్తున్నాం అనేది మనకు డిస్ప్లేలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సార్. దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ ఎంత ఉందో అనేది తెలుస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది ఈ డిస్ప్లేలో కనిపిస్తుందండి. దీంట్లో మనకి రివర్స్ గేర్ కూడా ఆప్షన్ ఉంది సార్. ఆ వెహికల్లో ఉన్నట్టు దీంట్లో కూడా మనకు రివర్స్ గేర్ ఆప్షన్ ఉంది. మీరు R బటన్ ప్రెస్ చేసి పట్టుకుని యాక్సిలేటర్ ఇస్తే మనకు వెహికల్ అనేది రివర్స్లో వెళ్తుందండి. దీంట్లో మనకి 2 హార్న్లు వస్తాయి సార్. ఈ సైడ్ కూడా హార్న్ వస్తుంది, ఈ పక్క కూడా హార్న్ వస్తుంది. ఇవి వచ్చేసి ఇండికేటర్స్ అనమాట. ఈ 2 కూడా ఇండికేటర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లైట్ అనమాట. లైట్ మనకు DLR ఉంది, దీంతో పాటు LED లైట్ కూడా ఉందండి. దీంట్లో మనకు
లో బీమ్ హై బీమ్ ఆప్షన్ కూడా ఈ డిస్ప్లేలో అనేది మనకు కనిపిస్తుందండి. దీంట్లో మనకి సేమ్ దాంట్లో రిమోట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా రిమోట్ ఫీచర్స్ అవే ఉంటాయి సార్. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, యాంటీ థెఫ్ట్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంటుంది. దీంట్లో బెస్ట్ ఏమంటే దీంట్లో క్రూజ్ మోడ్ ఆప్షన్ కూడా ఉందండి. ఈ క్రూజ్ మోడ్ ఆప్షన్ ఏంటంటే మీరు జస్ట్ ఒక 10 సెకండ్స్ మీరు ఒక స్పీడ్ హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే ఒక 10 సెకండ్స్ మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ అనేది అదే రన్ అవుతుందండి. జస్ట్ మీరు యాక్సిలేటర్ వదిలేసినా సరే ఇంకా వెహికల్ అదే మూవ్ అవుతుంది అనమాట. ఈ యాక్సిలేటర్ ఇవ్వకుండా మనకు వెహికల్ మూవ్ అవుతుంది. ఇది జస్ట్ దీన్ని ఆఫ్ చేయాలంటే ఒకసారి మీరు యాక్సిలేటర్ కదిలిచ్చినా లేదంటే బ్రేక్ పట్టుకున్నా ఇది అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది క్రూజ్ మోడ్ అండి. ఇది దీంట్లో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉందండి. మీరు మొబైల్ ఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది సార్. ఇక్కడ ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. మీరు వెహికల్ ఇది ఛార్జ్ ఇక్కడ పెట్టేసి మీ మొబైల్ దీంట్లో పెట్టేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది సార్. దీంట్లో కూడా మనకు డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. మీరు వెహికల్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని మీరు బ్యాటరీ తీసుకొని వెళ్ళి మీరు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ దీన్ని బ్యాటరీ ఓపెన్ చేసి మీరు దాంట్లో చూసినట్టే దీంట్లో కూడా మనం ఎంసీబీ ఆఫ్ చేసుకొని జస్ట్ మీరు ఈ క్యాప్ పైనుంచి ఓపెన్ చేసుకొని జస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేసుకోవాలండి. ఇది డిస్కనెక్ట్ చేసి మీరు బ్యాటరీ తీసుకొని వెళ్ళినట్టయితే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి ఛార్జింగ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది బెస్ట్ అడ్వాంటేజ్ సార్. దీంట్లో కూడా ఇది కూడా బ్యాటరీ సేమ్ అండి. బ్యాటరీ వారంటీ అనేది సేమ్ ఉంటుంది సార్. మీకు దాంట్లో ఏదైతే మీకు 3 years ఇచ్చున్నామో దీంట్లో కూడా 3 years ఉంటుంది. మోటార్ చూసుకుంటే 2 years ఉంటుంది. కంట్రోలర్ ఛార్జర్ 1 year ఉంటుంది సార్. దీంట్లో మనకు లెడ్ యాసిడ్లో కూడా బ్యాటరీ ఉంది సార్. లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నట్టయితే మీకు ఈ వెహికల్ చాలా తక్కువ కాస్ట్లో పడుతుంది సార్. మీరు అనుకుంటున్నట్టు 50-60 రేంజ్లోనే మీకు ఈ వెహికల్ వస్తుంది మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే. అదే లిథియం అయాన్ బ్యాటరీ తీసుకుంటే మీరు మినిమం 75 నుంచి స్టార్టింగ్ పెట్టుకోవాలి సార్. మీరు లిథియం అయాన్ బ్యాటరీలో లిథియం అయాన్ బ్యాటరీ ఏంటంటే మనకు 3 years బ్యాటరీ వారంటీ ఉంటుంది. 4.5 years వరకు మీకు బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది. అదే మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నట్టయితే మీకు 6 months 1 year వారంటీ, లైఫ్ కూడా 6 months అంతే ఉంటుంది సార్. అది 1 year ఉంటుంది. అది ఇదైతే మీకు 3 years వస్తుంది. మీరు నడుపుకునే దాన్ని బట్టి మీరు డైలీ 80 kilometers తిప్పుతున్నారంటే మీరు 100% మీరు 3.5 years ఈజీగా నడుపుకోవచ్చు దీన్ని. లేదు మీరు ఇంకా తక్కువ నడిపిస్తున్నారు, డైలీ మేము ఛార్జింగ్ పెట్టట్లేదు, 2 daysకో 3 daysకో ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే మీకు ఇది ఎక్కువ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అది దీంట్లో కూడా మనకు BLDC QS మోటార్ ఉంటుంది సార్. దీంట్లో కూడా BLDC QS మోటరే ఉంటుంది. ఇది కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఏ వాటర్లో వెళ్ళినా మీరు ఏ వర్షంలో వెళ్ళినా కానీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఇది 10 inches టైర్, ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. ఇది 10 inches ట్యూబ్లెస్ టైర్. ఇది BLDC QS మోటార్ ఉంటుంది అంటారు. దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్రీ ఇస్తున్నాం సార్ ఈ వెహికల్ కూడా. ఇది మనకు టెలిస్కోప్ సస్పెన్షన్ ఉంది. దీంట్లో మనకి ఇది ఐక్యాడ్ అప్రూవల్. ఇది కూడా దీనికి నంబర్ ప్లేట్ ఉంటుంది సార్. ఇది చూసుకున్నట్టయితే మీరు ఏ ట్రాఫిక్ పోలీస్ ఎవరేం అడగరండి. ఇది లో స్పీడ్ వెహికల్ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఇది లేడీస్ ఫుట్ రెస్ట్ వస్తుంది. దీంట్లో మనకి కాల్ పెట్టుకోవడానికి కూడా ఇది ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇది కూడా చూసుకున్నట్టయితే మనకు బటన్ ప్రెస్ ఉంటుందండి. ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇది అనేది బయటకు వస్తుంది అనమాట. ఇది బటన్ ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. ఇది ఉంటుంది. ఇది కూడా బాడీ ABS ఫైబర్ ఉంటుందండి. ఇది కూడా మంచి క్వాలిటీ ఫైబర్. ఇది కూడా మీరు చూసుకున్నట్టయితే ఫైబర్ మంచి క్వాలిటీ ఫైబర్ అండి. దీని థిక్నెస్ కూడా మీకు ఇక్కడ ఈ బండికి చూసుకున్నట్టయితే దీన్ని చూడండి. ఇది ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మంచి క్వాలిటీ అండి. దీనికి ఎందుకు ప్రెస్ చేసి చూపెట్టట్లేదంటే నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇది ప్రాబ్లం అవుతుంది అని దాన్ని చేయలేదు. ఇది ప్రైస్ వచ్చేసి మనకు 50,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. దీంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నట్టయితే మీరు 50-55,000లో మీకు ఈ వెహికల్ వస్తుంది. అదే మీరు లిథియం అయాన్ బ్యాటరీస్లో తీసుకుంటే మీకు 75,000 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి సార్ దీంట్లో కూడా. ఇది వచ్చేసి ఛార్జర్ అండి. ఇది ఛార్జరు మనం ఇంట్లో వాడే 6 amps 16 ampsలో మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది మీరు ఇంట్లో ప్లగ్లో కనెక్ట్ చేసి ఇది బ్యాటరీ కానీ వెహికల్ కానీ పెట్టినట్టయితే మీరు వెహికల్ అనేది ఛార్జ్ అవుతుంది, బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు దీనికి పెట్టాలనుకుంటే డైరెక్ట్ వెహికల్కి పెట్టాలనుకుంటే ఇక్కడ ఉంటుందండి ఆప్షన్. వెహికల్కి పెట్టాలనుకుంటే ఇదనమాట. జస్ట్ మీరు ఇంకోటి ఒకవేళ బ్యాటరీకి పెట్టాలనుకుంటున్నారంటే బ్యాటరీలో వచ్చేసి మనకి డైరెక్ట్ ఇక్కడ బ్యాటరీకి కూడా కనెక్ట్ చేయొచ్చు. మీరు బ్యాటరీ బయటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇది మీరు డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేయాలంటే దీనికి కనెక్ట్ చేయాలి. లేదు మీరు డైరెక్ట్ వెహికల్గా పెట్టాలి అని అనుకుంటున్నారనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీరు వెహికల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు 1 year వారంటీ ఉంటుందండి. ఇది 1 yearలో మీకు ఎన్నిసార్లు పాడైనా మేము సర్వీస్ అనేది ఇస్తాం సార్.
మా దగ్గర సర్వీస్ కూడా చూసుకున్నట్టయితే సర్వీస్ కూడా మాకు ఇక్కడే అవుతుందండి. సర్వీస్ కూడా మీకు సర్వీస్ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనది హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి స్పేర్స్ కావాలన్నా మీకు సర్వీస్ కావాలన్నా ఇమీడియట్ 24 అవర్స్లో మీకు స్పేర్స్ అయినా అవైలబుల్ ఉంటాయి. 24 అవర్స్లో మీకు సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే లైక్ ఎట్లా అంటే మీరు వెహికల్ మూవ్ అవ్వట్లేదు, వెహికల్ ఆన్ అవ్వట్లేదు అని అనుకుంటే కస్టమర్ టెక్నీషియన్ డోర్ స్టెప్ సర్వీస్ అనేది ఇస్తాడు. ఒకవేళ వెహికల్ మూవ్ అవుతుంది, వెహికల్ ఆన్ అవుతుంది అని అనుకుంటే మీరు వెహికల్ స్టోర్కి తీసుకొచ్చినట్లయితే మేము ఇక్కడే సర్వీస్ ఇస్తామండి. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మణికొండ అండి, రెడ్ బకెట్ బిర్యానీ ఆపోజిట్లో ఉంది మా షోరూమ్. ఇది మణికొండ పైప్ లైన్ రోడ్లో. నా నంబర్ వచ్చేసి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. వాట్సాప్ త్రూ కానీ కాల్ త్రూ కానీ ఏ విధంగా అయినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. నా నంబర్ వచ్చేసి 7569363699 అండి. 7569363699. థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు మీరు దీంట్లో సింగిల్ బ్యాటరీ గురించి తెలుసుకున్నారండి. నేను డ్యూయల్ బ్యాటరీ కూడా ఉంది మన దగ్గర ఆప్షన్ ఇది. ఇది వచ్చేసి డ్యూయల్ బ్యాటరీ అనమాట. మనకు డ్యూయల్ బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది సింగిల్ బ్యాటరీ. ఇది సింగిల్ బ్యాటరీతో కూడా కావాలంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే డ్యూయల్ బ్యాటరీతో కావాలన్నా మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకేసారి మనము 2 బ్యాటరీలు కూడా దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి డ్యూయల్ బ్యాటరీ అండి. ఇది మీరు డైరెక్ట్ వెహికల్లో ఒక బ్యాటరీ అయిపోయిన తర్వాత ఒక బ్యాటరీ మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి దగ్గర ఇది 120 నుంచి 140 వరకు మనకు మైలేజ్ వస్తుంది. ఇది డ్యూయల్ బ్యాటరీ ఉండడం వల్ల. అది సింగిల్ బ్యాటరీ అయితే మనకు 100 కిలోమీటర్స్ ఏ విధంగా చెప్తున్నాము, ఇది కూడా మనకు 120 కిలోమీటర్స్ నుంచి 140 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనకు ఇది డ్యూయల్ బ్యాటరీ వస్తుంది. మీరు సింగిల్ బ్యాటరీ అయినా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో డబుల్ బ్యాటరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు ఈజీగా దీని బ్యాటరీని క్యారీ చేయొచ్చు అనమాట. దీని ప్రైస్ ఎంత సార్? ఇది మీరు దీన్ని డ్యూయల్ బ్యాటరీతో తీసుకున్నట్టయితే మీకు 1.2 వరకు పడుతుంది సార్. ఇది 1,20,000 వరకు పడుతుంది. మీరు సింగిల్ బ్యాటరీతో తీసుకున్నట్టయితే మీకు 80,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. లైక్ మీరు తీసుకునే మోటార్ కెపాసిటీని బట్టి, మీరు తీసుకునే వీల్ సైజుని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీని బట్టి కూడా మనకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మోడల్లో DLX మోడల్లో వచ్చేసి మనకు 80,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. లిథియం అయాన్ బ్యాటరీస్లో తీసుకున్నట్టయితే 80,000 నుంచి మీకు 1,20,000 వరకు ఉన్నాయి. పవర్ ప్లస్ మోడల్లో చూసుకున్నట్టయితే మనకి మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీలో తీసుకుంటే మీకు 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది. అదే మీరు లిథియం అయాన్ బ్యాటరీస్ తీసుకున్నట్టయితే మీకు 80 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటాయండి. లిథియం అయాన్ బ్యాటరీస్ లైక్ కెపాసిటీని బట్టి మీరు ఎంత వోల్టేజ్, ఎంత ఏజ్, ఎంత యాంపియర్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మైలేజ్ వస్తుంది సార్. ఇది మనకు 60,000 నుంచి మనకి ఇది 95,000 వరకు దీంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి. మనకి వెహికల్ ఒకటే ఉంటుందండి, బ్యాటరీ మోటార్ కెపాసిటీని బట్టి బండి రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి.